నమస్తే అండి. నేను మీ షాడో శంకర్ని. ఈరోజు మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళే ముందు మన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 20 సంవత్సరాల రాజకీయ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నందుకు కంగ్రాచులేషన్స్. ఒక జడ్పీ స్థాయి నుంచి ఒక సీఎం స్థాయికి ఎదగడం అంటే దాని ఇంకా ఎంత పట్టుదల, ఎంత ఇక దాని ఇది ఉంటుందో మనకు అర్థమవుతుంది. దాని చేసిన కృషి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయన చేసిన మంచి పనులే కావచ్చు. ఎందుకంటే ప్రజలు ఒక పట్టం కట్టారంటే అది మంచి పనులు అని చెప్పాలి. మనమే కదా నిర్ణయించుకున్న వాళ్ళం. కాబట్టి దాన్ని మనం చూద్దు. కంగ్రాచులేషన్ ముందుగా రేవంత్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్. ఇలాగనే ఇంకా కొన్నాళ్ళు ఇంకా కొనసి ముందుకు పోయి ఇంకా మంచి మంచి పదవులు వేసి పోవాలని కోరుకుంటున్నాం. అలాగనే ఎందుకంటే ఇంత స్థాయికి వచ్చిన రేపు ప్రధానమంత్రి కూడా కావచ్చు, ఏం తప్పే ఉంది. కాబట్టి నిన్న తన సొంత జిల్లా అయినటువంటి మహబూబ్నగర్లో ఆయన ఎక్కడైతే రాజకీయ ప్రస్తావన స్టార్ట్ చేసిందో అక్కడనే ఒక బహిరంగ సభ పెట్టి దాన్ని ఒక కృతజ్ఞత సభ అనుకోవచ్చు, ఏదైనా కాకపోతే దాంట్లో కూడా మంచిగా ఆయన ఆయన రాజకీయ నాయకుల చరిత్రలు, ఒక రాజకీయ నాయకులు ఎలా ఉంటారు, వాళ్ళ చరిత్రలు వాళ్ళన్నీ బయట పెట్టాడు. అంటే రాజకీయ నాయకులు మనం అనుకుంటాం కదా, ఎప్పుడైనా రాజకీయ నాయకులు ఒక కుటుంబం లాంటి వాళ్ళు, అన్నదమ్ముల లెక్క కొన్ని గొడవలు ఉంటాయి, కానీ మిగతా విషయంలో అంతా సమానమే. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి చాలా ఘాటుగానే ఇసుకపడకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇంత పెద్ద పెద్ద అక్షరాలతో మనకు అవపడుతున్నప్పుడు దీన్ని ఏ రేంజ్లో రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం మీద విరుచుకపడఅనేది మనం చూడవచ్చు. సరే, ఏదైనా మనం మంచి జరుపుకుంటాం. ఓకే, కేసీఆర్ అధికారం గతమే, ఆయన భవిష్యత్తుకు ప్రజలు శాశ్వతంగా ముగింపు పలికారు. ఆయన ఇక కేసీఆర్ ఎందుకంటే మనకు 10 ఏళ్ళు అయితే పరిపాలించిండు. సరే, ప్రజలు వాళ్ళని మరి ఏ విధంగా కోరుకుని ఏమో తెలియదు, కానీ ఒక అధికారం దింపేసి కాంగ్రెస్కి ఇచ్చారు. అంటే వాళ్ళు 10 ఏళ్ళు గెలిచారు కదా, మేము కూడా 10 ఏళ్ళు చేస్తాం అనుకుంటారా, లేకపోతే శాశ్వతంగా మేము అనుకుంటారా కూడా ఏమైనా చేయండి. ఏది చేసినా ప్రజలు మాత్రం ఎవరు మంచి చేస్తే వాళ్ళని పట్టం కడతారు, కట్టే గుణం ప్రజలకే ఉంది. కాబట్టి మీరు అలా మంచి చేసుకుంటే మీకు కూడా ఇంకా ఇంకా ముందు ముందు కూడా ఇంటే ఇంకా మీరే పరిపాలించడం కోరుకుంటారు. ఎందుకంటే మంచి చేస్తే ఆటోమేటిక్గా ప్రజలు నిర్ణయిస్తారు, దాంట్లో డౌట్ ఏం లేదు. అయితే ఇంకా మరి మీరు ఏమన్నారో ఏం మాట్లాడారో వస్తుందా ఒకసారి ప్రజలకు తెలవాలి కదా. ఎమ్మెల్యేగా రావడం అధికారంలోకి దోచుకోవడానికే వస్తాడట. 10 ఏళ్ళు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని దోపిడీ చేశారు. వారితో కలిసి పనిచేసిన అధికారుల వద్ద 100ల కోట్లు దొరుకుతున్నాయి. లక్షల కోట్ల ఆస్తులు, 1000 ఎకరాల ఫామ్ హౌజులు ఎలా వచ్చాయి? రాష్ట్రానికి 8.21 లక్షల కోట్ల అప్పులు ఎలా అయ్యాయి? ప్రభుత్వం ఎందుకు పోవాలి? వారు ఎందుకు రావాలి? రావులను ప్రధాని చేయాలంటే మళ్ళీ నేనే సీఎం కావాలి. మిడిజిల్లో 20 ఏళ్ల రాజకీయ ప్రస్తావన కృతజ్ఞత సభలో రేవంత్ రెడ్డి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేశాడు. చెప్పాడండి, మీరెందుకు రావాలి, ప్రజాపాలన ఎందుకు పోవాలంటాడు. అంటే కేసీఆర్ ఇన్ని సంవత్సరాలు వచ్చింది దోసుకోవడానికే, ఎన్నికేసుకోవడానికే సంపాదించుకున్నాడు. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చిన అనేది ఎందుకంటే దగ్గర నుండి కొన్ని రోజులు వాళ్ళతో పాటు వాళ్ళ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఈయన గెలిచినంత ఓరదలు కాబట్టి చెప్పిండు, బాగానే ఉంది. ఇది ఒక్కరికే వర్తిస్తుందా? ఈ తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీ నాయకులకు వర్తిస్తుందా? అది చెప్పాలి రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఈయన వస్తే ఆయన వీక్తాం, ఆయన వస్తే ఈయన వీకుడు, ఈయన అంత చూస్తాం ఆయన అంత మాటలు మాట్లాడుకోవడం కాదు. మీరు ఓరికొరకు ఎందుకు ఏం యాక్షన్ చేసుకుంటే మీరు తిట్టుకుంటారో, మిత్రపక్షమైనా ప్రతిపక్షమైనా ఎవరైనా మీరు ఎలా తిట్టుకుంటారో మాకు అందరికి ప్రజలు గమనిస్తూనే ఉంటారు. మీరు తిట్టుకున్నదే కాదు, ఈ పేపర్లో ఏపించిందే కాదు, ప్రజల ముందర వాగ్దానం చేసిందే కాదు. 1000 కోట్లు పామలు వచ్చినాయి, ఏసీబీ రైడ్ చేస్తారు, అయిపోయింది. వాళ్ళ అధికారులు దొరుకుతారు అనుకుందాం. సరే, మీ కిందనే అధికారులు పనిచేస్తారు కదా, వాళ్ళేది ఉంటుంది, మీరు ఎట్లా చెప్తే అడిగేవాల్సిందే. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి మరోసారి కేసీఆర్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావడన్నది కలనేనని,
ఆయనకు గతమే తప్ప భవిష్యత్తు లేదని అన్నారు. కేసీఆర్ భవిష్యత్తుకు తెలంగాణ ప్రజలు శాశ్వతంగా ముగింపు పలికారు అని వ్యాఖ్యానించారు. 10 ఏళ్ళు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. వారితో కలిసి దోపిడీ చేసిన అధికారులు వద్ద 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు ఏసీబీకి దొరుకుతున్నాయని, ఇదంతా తెలంగాణ ప్రజలు వద్ద దోచుకునేదని తెలిపారు. ఎస్, కరెక్టే, ఇది 100%. ఏసీబీ రైడ్ చేస్తుంది వాస్తవమే, దొరుకుతుంది అన్న వాస్తవమే. ఇది మా సొమ్ము, మా ప్రజల సొమ్ము అన్నది కూడా ఇది వాస్తవమే. కానీ ఇది మీకు కూడా వర్తిస్తుంది, ఇది మీకు కూడా వర్తిస్తుంది. మీ మీద, మీ ఉన్న నాయకుల మీద కూడా ఏసీబీ రైడ్ చేయండి. ఈ పార్టీ ఆ పార్టీ అనే కాదు, ఏ పార్టీ మీద చేయండి. అప్పుడే చేసిన తర్వాత ఈ డబ్బును కూడా ఏం చేస్తారన్నది కావాలి, ప్రజలకు ఏం చేస్తున్నది కావాలి. 100 కోట్లు మేము పట్టుకొచ్చినాం, ఏసీ రైడ్ చేసినాం, అయిపోయింది అంటారు. ఈ డబ్బును ఏం చేస్తారో ఆ లెక్క చెప్పాలి కదా. ఇంతవరకు ఎవడన్నా లెక్క చెప్పిందా? ఏ ప్రభుత్వం అయినా లెక్క చెప్పిందా? దాడులు చేయడాలు, ఏసీ రైడ్ చెప్పడం, ఓళ్ళు అధికారం మీద పడతారు. మరి రాజకీయ నాయకుల మీద ఎందుకు పడతలేరు? 100 కోట్లు దోచుకున్నాడు, బాగా దోచుకున్నాడు రేవంత్ రెడ్డి, కేసీఆర్ అన్నారు కదా. మరి ఆయన డబ్బు ఎక్కడ పోయింది? ఏసీబీ దగ్గర రైడ్ చేసిన డబ్బులు ఎక్కడ పోతున్నాయి? కావాలి కదా అది. సరే చూద్దాం. ఇంకా కేసీఆర్కు గజ్వెల్ ఎరవెల్లో 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన తాత ముత్తాతలు ఇచ్చారా? 4 కోట్ల తెలంగాణ ప్రజలు దోచుకుంటే వచ్చింది. ఆయన ఎక్కడికి, ఆయన కొడుక్కి జన్వాడలో 100 ఎకరాల ఫామ్ హౌస్, అల్లుడికి హరీష్ రావుకు మైనాబాద్లో 50 ఎకరాల ఫామ్ హౌస్, బిడ్డ కవితకు శంకర్పల్లిలో 25 ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎస్, బరాబర్ రేవంత్ రెడ్డి, ఇది బరాబర్, మంచి కరెక్ట్ కడుతున్నావు, ఈ లెక్క కడుతున్నావు. మరి నేను ఏం చేస్తావు? గతంలో నువ్వు ప్రభుత్వం వచ్చే ముందు రాగానే వాళ్ళ పీక్తా గీక్తా జైలు వేస్తున్నావు. మరి ఇంతవరకు ఏకపోతున్నావు అంటే ఏది తప్పు? వాళ్ళు చేసినా నువ్వు చేస్తున్నావా? ప్రజల్ని మభ్యపెట్టేది మీరు ఎవరు? గతంలో మభ్యపెట్టారా? మీరు మభ్యపెడుతున్నారా? ఇంకెవరైనా మభ్యపెడతారా? ఇంకా ఎన్నాళ్ళు ప్రజలతో ఆడుకుంటారు మీరు ఇంకా ఆటలు? ఎస్, మీరు చెప్పారు, ఇది తెలుసు కదా, ఇది తెలుసు కదా. సభలలో మాట్లాడడం కాదు, సభలలో మాట్లాడడం కాదు. రాజకీయ నాయకులారా, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా మీరు ఒక రాజకీయ నాయకులు ప్రజాసేవ చేయాలనుకున్న వారంటే అరెస్ట్ చేయండి ఫస్ట్, మేము సంతోషిస్తాం. ఏ దొంగ రాజకీయ నాయకులు ఈ తెలంగాణను తిరగడానికి అర్హత లేదు. మా ప్రజలు కోరుకునేది ఇదే. ఏం గద్దెనెక్కిచ్చింది మీకు ఇక్కడ ఉట్టిన కూర్చోబెట్టడం కాదు. గతంలో నిజంగా తప్పు చేసిరు, మార్పు కావాలనుకురా, ఏం కనుక్కురో మార్చిరు, మిమ్మల్ని కూర్చోబెట్టిరు. మీరేం చెప్పారంటే దొంగలని జైలు పంపిస్తా, పలానా జైలు పంపిస్తాను. అడగండి. ఈ కేసీఆర్ కైనా, కేటీఆర్ కైనా, హరీష్ రావు కైనా, కవిత కన్నా ఎట్టొచ్చే డబ్బులు తీయండి. తీసే దమ్ము మీకుందా? ఫస్ట్ చెప్పడం కాదు, మీటింగ్ సభలలో చెప్పడం కాదు, చేయండి ఇది. ఇప్పుడు ఆయన వచ్చి ఆయన ఏమంటాడు? ఆయన మీటింగ్ వాడు రేపు రేవంత్ రెడ్డి జైలు పంపిస్తా అంటాడు. ఈ ఆటలాడతారా మీరు రాజకీయ నాయకులు? ఇవేనా ప్రజలు ఇలానే మభ్య పెట్టుకుని ఎన్నాళ్ళు తప్పుతారని? మీకు ఒక మానవత్వం అని ఉండదా? ప్రజల మీద ప్రేమ ఉండదా? ఎందుకు కపట ప్రేమ చూపిస్తారు? ఎందుకు పనికిరాని ప్రేమ చూపిస్తారు ప్రజల మీద? ఎందుకు ఈ పనికిరాని మాటలు మాట్లాడతారు? ఇలా చేయండి, అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేస్తే నిజంగా మా ముఖ్యమంత్రి గొప్పడు అంటాం, ధైర్యంగా అంటాం, దమ్ముగా అంటాం. ఎందుకంటే నువ్వు దమ్ము ఉందని తెలుసు మాకు. ఎందుకంటే 4 మినిస్టర్లు ఒక్కరివే మెయింటైన్ చేస్తున్నావు. ఎంత దమ్ము ఉంటే అంత అన్ని మినిస్టర్లు మెయింటైన్ చేస్తారు. ఒక్క మినిస్టర్ దాని సరిగ్గా ఉంచుకొని దాన్ని మెయింటైన్ చేయడానికి ఎంతో ఇబ్బంది అవుతాయి. నువ్వు నిజంగా గ్రేట్ ముఖ్యమంత్రి అంటాం, మేము ఒప్పుకుంటాం. ఇది ఇక్కడ చేయండి, వీళ్ళని అరెస్ట్ చేయండి. వీళ్ళకంటే ఎక్కడ వచ్చాయండి? సడ్డకుడు కొడుకు సంతోష్ రావుకు లెక్కలేనంత చెప్పలేంత వజ్ర వడ్డీరాలు, బెండికారులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏ వ్యాపారం చేశారు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు. బరాబర్ అడిగారు.
మరి దీని నెక్స్ట్ పరిష్కారం ఏంది అది చెప్పలే. సరిపోద్దా మీటింగ్ అలా వాడు సంపాదించుకుని వీడు సంపాదించుకుని అన్నాడు అయిపోయింది. కొంతమంది ఏసీబీ మీద ఏసీబీ దాటిపోతే అధికారం మీద జరుగుతున్నాయి, గవర్నమెంట్ అధికారం మీద జరుగుతున్నాయి. ఓకే సంతోషం. మరి వీళ్ళని ఏం చేస్తారో చెప్పలేదు. వీళ్ళ తాడ తీస్తానే కదా మీరు అధికారంలోకి వచ్చింది. వీళ్ళని ప్రజలకు ఏం హామీ ఇచ్చి వచ్చారు చెప్పండి. అది లేదు మీ దగ్గర. ఇమ్మీడియట్గా మీరు ఇది మీరు ఎప్పుడైతే మీరు కుటుంబ పాలన అని అదని ఇదని చెప్పేసి వచ్చిర్రు, ఎస్ మా ప్రజలకు అట్నే అనుకోరు, మమ్మల్ని మోసం చేస్తున్నామో తెలంగాణ తెచ్చినని చెప్పి సెంటిమెంట్తో గెలిచి మా దగ్గరకు ప్రజలకు ఉండి మొత్తం 1000 కోట్లు సంపాదించుకుంటూ మేము నమ్ముకుంది ఇదని అనుకున్నాం, మీకు పట్టం కట్టాం, మీకు ఉన్నారు. మరి 2 సంవత్సరాల నుంచి మీరు అరెస్ట్ చేస్తానికి మీకు ఎలాంటి ఆధారాలు దొరకలేవా? ఏ ఆధారం ఉందని మీరు ఇలా చెప్తున్నాడు? ఆస్తులని సభల ప్రజల్ని మభ్య పెడతానికి చెప్తున్నారా? మీరు చెప్పిన దానికి మా ప్రజలు ఏముంది సపోర్ట్ కొట్టడం. రేపు మీరేం చేస్తారట? ఎస్ మీకు మీ 20 ఏళ్ళ రాజకీయ ప్రయాణానికి మీ యొక్క ప్రస్తావనానికి ఇది ఒక ప్రజలు ఇచ్చిన ఛాలెంజ్ అని పెడతాం. వీళ్ళని ఏం చేస్తావో చెప్పండి మీటింగ్ పెట్టి. చెప్పండి దేని ఇది ఎప్పుడు చెప్తారో అది మీటింగ్ పెట్టి మీరు కంపల్సరీ చెప్పాలి. ప్రజల మీరు నిలదీయండి. మీరు ఈ రాజకీయ నాయకుల ఆటలు కట్టాలి, ఆపేయాలి. సెంటిమెంట్ పెట్టి ఈ ప్రజలు నా ప్రాణం అంటారు, ఈ ప్రజలే అని చెప్పేసి ఏదో లేనిపోయి సెంటిమెంట్ పెట్టి ఈ ప్రభుత్వాలకు వచ్చి జనాలు ఇట్లా మోసం చేస్తుంటారు. సామాన్యుడికి విద్య వైద్యము అంత లేదు, రైతు గోస ఆగుతలేదంటే కారణంగా ఇదే. ఈయన 100 కోట్లు సంపాదించు, 1000 కోట్లు సంపాదించి ఇండియా కరెన్సీ వచ్చినాయి అంటున్నాడు, మంచిగా చూపించను. మరి దీన్ని అరెస్ట్ ఎప్పుడు చేస్తారో చెప్పాలి మీరు. ఇది ఇక ప్రజలు మీకు నిర్ణయిస్తారు. మీరు ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తారు. ఓన్లీ మాటలు చెప్పడం కాదు, విమర్శలు చేయడమే కాదు, మనం ఏదైతే కోరుకుంటున్నామో అలాంటి మాటలే మాట్లాడాడు. నిన్న భీమిరెడ్డి దొరికింది కదా డిఎస్పి, ఆయన మీద కూడా ఆయన భీమిరెడ్డి ఎవరికి బినామీ. నిన్న మొన్న ఒక న్యూస్ వచ్చింది, భీమిరెడ్డి మీద ఏసీబీ రైడ్ చేశారు. ఆ రైడ్ చేసిన దాంట్లో ఆయనకు 200 కోట్ల దాకా దొరికాయి, ఇంకెక్కువ దొరికాయి. తెలంగాణ కర్ణాటక ఆస్తులు సంపాదించుకోడు, ఆయన కొంతమంది బినామీలు పెట్టుకోడు, ఆయన ఒక్కొక్కరికి బినామీ అని అధికారులు అనుమానంగా చెప్పారు, ఉండొచ్చని. అంటే ఇంత ఆస్తులు ఒక 10 ఏళ్ళకి సంపాదించారని చెప్పేసి అన్నారు. దానికి మనం కూడా చూసాము. భీమిరెడ్డి ఎవరికి బినామీ? కర్ణాటకలో కొన్న 45 ఎకరాలకు డబ్బు ఇక్కడి నుంచి వచ్చింది. నిధులు ప్రవాహంపై ఏసీబీ దర్యాప్తు, ఖాతాలు పరిశీలన, రంగంలోకి దిగిన ఈడీ, ఐటీ. ఈ కేసులో ముందుకెళ్లకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు, సర్కారు పెద్దలకు పోలీసులు ఉన్నతాధికారులు సూచన. ఎస్ మన ప్రభుత్వానికి ఉన్నతాధికారులు సూచన చేశారు, భీమిరెడ్డి అంటే ఆయన్ని మీరు అరెస్ట్ చేయకపోతే, ఎందుకంటే ఆయన ఒక అస్వస్థకు ఆరోగ్యం ఇదైపోయి అస్వస్థకు గురైందని చెప్పేసి హాస్పిటల్ పోయినాం, టెస్ట్ చేసినాం, ఇంటికి పంపించామని చెప్పారు. కాకపోతే పోలీస్ అధికారులే దాన్ని అనుమానించారు. అనుమానించి కూడా చెప్పారు, మన హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డికే చెప్పారు. మీరు ఏదైతే మొత్తం 20 ఏళ్ళు 30 ఏళ్ళు పరిపాలన చేస్తామనుకుంటారో, రేపు రాహుల్ గాంధీని ఎలాగైతే ముఖ్యమంత్రి చేయాలని మీకు సంకల్పం ఉందో దానికి ఇదవుతుంది. ఈయన అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేస్తేనే మన ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం ఉంటుంది. వీళ్ళని అరెస్ట్ చేయడమే కాదు, మీరు ముందుగా చెప్పిన ఆ రాజకీయ నాయకులకు కూడా మీరు అరెస్ట్ చేయాలి. అప్పుడే మన గవర్నమెంట్ మీద, మీ పరిపాలన మీద నమ్మకం ఏర్పడుతుంది. ఇలా తయారైపోయారు. ఏసీబీ మంచిగా పనిచేస్తుంది అనుకుందాం. మరో 4గురిపై ఏసీబీ కన్ను.
డిఎస్పి అదనపు ఎస్పీ స్థాయిలో గల ఆ అధికారులకు అక్రమాస్తులు వివరాలతో ఫైల్ సిద్ధం చేశారట. మొత్తం మీద నిన్న భీమిరెడ్డి దొరికిండు. భీమిరెడ్డి దొరికిన వెంటనే అసలు ఏం చేయాలని చెప్పేసి ఏసీబీ అధికారులు కొంచెం ఇంకా ఇంకా ముందుకెళ్ళి జరగడం పడితే దాంట్లో కూడా కొంచెం అదే డిపార్ట్మెంట్లో మనకు రక్షణగా తిరుగుతున్న మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఏదైతే మనకు ఏదైనా మనకు ఆపద ఉందంటే ఒక పోలీస్ స్టేషన్ పోతాం, నాకు న్యాయం కావాలన్నా. అటువంటి న్యాయస్థానంలోనే ఇక్కడ ఎటువంటి జరుగుతున్నాయంటే మరి వాళ్ళు ఇక డబ్బు మీద ఉన్న ఉండదు. మంచి ఓకే రైట్. పోలీస్ శాఖలో ప్రశంసలు. కొన్నేళ్లలోనే పెరిగిపోయిన వారి సంపదనపై చర్చ. కొందరు అధికారులకు బినామీలుగా ఉంటూనే వారు స్వయంగా వెనుకేసుకున్నారని గుసగుసలు. ఏసీబీ దూకుల్లో బినామీలలో కలవరం. గుసగుస పెట్టుకుంటున్నాడు అంతే. మొత్తం చెప్పొద్దు కదా, మన మొత్తం చెప్తే ఆడికొచ్చింది ముక్కు. ప్రజలను గమనిస్తురా, గుసగుసలు పెట్టుకుంటున్నాడ. పోలీస్ శాఖ కూడా చెప్తే కదా, మన ఫస్ట్ ఏ డిపార్ట్మెంట్లో కొంచెం నీతిమంది ఉంటారు, మంచిగా పనిచేసే వాళ్ళు ఉంటారు. వ్యవస్థను ఎప్పుడైనా మనం తప్పు పట్టొద్దు. ఈ ప్రజాపాలన గవర్నమెంట్ కూడా మనం తప్పు పడద్దు. దాన్ని ఎవరైతే ఆసరగా చేసుకొని ప్రజలను మోసం చేస్తూ డబ్బులు ఎడుకేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకే వర్తించాలి ఎప్పుడైనా. మనం వ్యవస్థని తిట్టడానికి ఏంటంటే మంచోడుగా చెడుగా మారిపోతాడు. చెడుగా మారిపోయిన తర్వాత అది పని చేయడమే మానేస్తాడు. ఇంకో ఇట్లా ఏసీబీ దూకులో బినామీలను అక్కడ పోలీస్ శాఖలో ఉంది, ఇంకా ఇట్లా చేయాలి, అందరు చేయాలి. ఏసీబీ అధికారులకు కూడా మంచి చెప్తాం. డిఎస్పీ భీమిరెడ్డి అవినీతి వ్యవహారం నేపథ్యంలో పోలీస్ శాఖలోని మరో 4 అధికారులపై ఏసీబీ దృష్టి సాధించినట్లు సమాచారం. వీరి అక్రమ సంపాదించిన ఫైళ్లను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ నేతలతో కలిసి నాటి అధికారులు ప్రజల సొమ్ము దోచుకున్నారు. ఏసీబీ వారి భరతం పడుతుంది. ఒక్క అధికారి వద్ద 100 కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి. ఇదంతా ప్రజల సొమ్ము కాదా? మన సొమ్మే కాదు. ఈ ప్రజల సొమ్ము ఇట్ట దోచుకున్నాక మనకు ఏదైతే సామాన్యుడు ఎందుకంటే నేను ప్రతిసారి చెప్తున్నా, ప్రతి పేదవాడికి మధ్యతరగతి వాడికి విద్య వైద్యం అనేది దొరకాలి. అప్పుడే మనం బాగుపడతాం. అలాగే రైతుల కోసం, రైతులకు ఎప్పుడైతే మనం వాళ్ళని కాపాడుకుంటామో అప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది. మరి వ్యవస్థ బాగుపడాలని గౌరవ ఈ రాజకీయ నాయకులకు ఉన్నదా? నిజంగానే ఉన్నదా? లేకపోతే వాళ్ళు ఏమైనా ముసుగులో పడి నాటకాలు చేస్తున్నారో తెలియదు. చెప్పిరుగా మరి ఖజానా లేదంటారు కదా తెలంగాణలో. ఖజానా ఎక్కడ పోయింది మరి? ఖజానా ఇలా 100 కోట్లు ఎక్కడ దొరుకుతున్నాయి వీళ్ళ దగ్గర? ఈ దొరికిన సొమ్ము ఎక్కడ పోతుంది? ఎవరింట్లో దాకుంటుంది, ఎవరు తిట్టుకుంటే ఏమవుతుంది? అది దానికి వివరాలు లేవు. దొరికిండు, పట్టుకున్నాం, 100 కోట్లు దొరికినాగానే కథం కొట్టడం, సప్పట్టు కొట్టడం, వదిలిపెట్టడం. ఆ సొమ్ము ఎక్కడ పోతుంది? మీరు బాగానే ఉంది, పట్టుకుని బాగానే ఉంది, మీ డ్యూటీ మీరు చేశారు. మరి పైసలు ఎక్కడ పోతున్నాయని, ప్రజల సొమ్ము ఎక్కడ పోతుంది? ప్రజలకు లెక్క చెప్పాలి కదా, ప్రజలకు లెక్క చెప్పాలి కదా. మీరు ఎప్పుడు చెప్తారు లెక్క? ఇంకెన్నాళ్ళు మోసం చేస్తారు చెప్పకుండా? అది అడుగుతారు ప్రజలు. ఇప్పుడు ఇదంతా ప్రజల సొమ్మే కదా కొంచెం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసిన ప్రశ్న పోలీస్ శాఖలోని బినామీ అధికారులను వణికిస్తుంది. పోలీస్ శాఖలో కొందరు పెద్దలకు, కొందరు కింద స్థాయి అధికారులకు నమ్మిన బంటులుగా ఉన్నారని, అలాంటి వారు ఇటీవల కాలంలో హఠాత్తుగా ఎదిగిపోయారని, వారిలో భీమిరెడ్డి ఒకరని అధికారులు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పోలీస్ శాఖ విభాగంలో అత్యంత ప్రాధాన్యత పోస్టులు నిర్వహించిన 3 ఉన్నతాధికారులకు వీరిలో ఒకరు రిటైర్గా కాగా ఒకరు ఇంకా సర్వీస్లో ఉన్నారట. బినామీలుగా వ్యవహరిస్తూ 4 పోలీసు అధికారులు ఉన్నారట. బాగా పనిచేస్తుంది.
ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది. గత ప్రభుత్వం ఏం ముద్దు కాదు, మీరేమో ఇది కాదు, కానీ మీ ఇప్పుడున్న వాళ్ళ మీద కూడా చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రజలారా, ఈయన అధికారంలోకి వచ్చి ఆయన మీద రైడ్ చేపిస్తాడు, ఆయన అధికారంలోకి వచ్చి ఈయన మీద రైడ్ చేపిస్తాడు. ఈ రైడ్ చేయడాలు, ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుకోవడానికే కాలం సరిపోతుంది. ఎవరన్నా ఒక్కరినన్నా ఎవరన్నా ఏమన్నా అరెస్ట్ చేశారా? అదొకటి. ఈ ఈ తీసుకొచ్చిన సొమ్ముని ఎక్కడ పెట్టారు చెప్తున్నారా? ఏమైపోతుంది? సరే, నువ్వు ఖజానా లేదంటున్నారు కదా. రేవంత్ రెడ్డి తెలంగాణలో ఖజానా లేదు, అంతా ఆగమైపోయింది, పరిస్థితి బాగాలేదు. ఆయన కేసీఆర్ మొత్తం అప్పు చేసిపోయాడు, మొత్తం దాన్ని దివాలా తీసిపోయాడుగా. కానీ మీరు తెలుగుతోని ఆ డబ్బు ఎక్కడ పోయిందో వీళ్ళ దగ్గర ఉన్నదని తెలుస్తుంది కదా, వీళ్ళ దగ్గర తీయండి. ఏముందండి, ఒక్క దగ్గర 300 కోట్లు అంటే ఎంతమంది ఉన్నారు? ఎంతమంది అధికారులు ఉంటారు? ఎంతమంది సెక్షన్లు ఉంటాయి? ఎంతమంది రాజకీయ నాయకులు, ఎంతమంది మినిస్టర్లు? ఇప్పుడే కానీ గతమే కానీ ఎప్పుడైనా వాళ్ళ జీవిత చరిత్ర తీసి ఒకసారి అరెస్ట్ చేయండి. నిజంగా మీకు ప్రజలు బాగుండాలి, ప్రతి పేదవాడు మంచిగా చదువుకోవాలి, మంచి పేదవాడికి వైద్యం అందాలి, ప్రతి రైతు ఆనందంగా ఉండాలి అని నిజంగా మీకు ఉంటే అమలు చేయండి, సంతోషిస్తాం కదా. ప్రజలకు మీకు మంచి మంచి చేసినాడే కదా మేము మళ్ళీ మీకు అధికారం ఇస్తాం. ప్రజాపాలన మన ప్రజలు ఇప్పుడు మేము మీ ఓటేసి గెలిచి మీ కూర్చోబెట్టాడు కదా. మీరు మా కూలోడు కదా, మా పనులు కదా. ఆఫీసులో ఎక్కడ పని చేసిన కాడ వద్ద కదా, ఒకటి పని చేయకపోతే తీసి పడేది పెట్టుకుంటాం. ఇప్పుడు ఇది ఎట్టే జరుగుతుంది. కానీ మా ప్రజలకు ఏమర్థమవుతుందంటే ఈ సొమ్ము మనదే, మన సొమ్ముని ఎట్లా జలసా చేస్తుర్రు, మనల్ని రోడ్డు మీద పడేస్తారు, మన జలసా చేస్తారు. ఓట్లు అప్పుడు 100-200 ఇస్తారు, ఇంత మందు పోస్తారు, ఆ పూట గడుపుతారు, మాయమాటలు చెప్తారు. అదొక పెద్ద మార్కెట్ అంటున్నది, అదొక విద్య అన్నది. అలా కూడా మనకు గొప్పగా లేవచ్చు అని. ఎందుకంటే ఒక మనిషిని మెప్పించి ఓట్లు వేసుకొని గెలవడం అంటే అది మామూలు విషయం. దాని వెనుక ఎంత శ్రమ ఉంటుంది వాళ్ళకు. మరి అట్లా అంత శ్రమపడి వాళ్ళకి కష్టపడుతున్నప్పుడు మరి మన సొమ్ము 100 కోట్లు వీళ్ళు తీసుకొని వెనకేసుకున్నప్పుడు మనం ఎంత కష్టపడాలి వీళ్ళకు, వీళ్ళ సొమ్మును మనం రాబట్టడానికి. అది మనం గమనిస్తున్నావా? పార్టీల పరంగా పోయి వాడు లంగా, వీడు దొంగ, వీడు అంటారు. మళ్ళీ ఏమైనా ఫంక్షన్స్ వస్తే ఇద్దరు ఒక దగ్గరే కూర్చొని ముచ్చట్లు పెట్టడం. ఏమయ్యా అంటే మేము రాజకీయంగా మాకు విభేదాలు ఎన్నో వచ్చు, కానీ నాకు ఈయన మంచి మిత్రుడే, వ్యక్తిగతంగా నాకు మంచి మిత్రుడే అంటారు. ఎవరిని మోసం చేస్తున్నారు? అందుకనే మనల్ని విమర్శలకు పోవద్దు ప్రజలారా, విమర్శలకు పోవద్దు. ఎందుకంటే వినే వాళ్ళకు ఎప్పుడైనా ఇది బోరు కొడుతున్న సింపదం. కానీ ఎప్పుడో కొంతమందికి ఏదో ఎందుకంటే నాకు చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు, మీరు మాకు ఫోన్ చేయడం కాకుండా మీ యొక్క అభిప్రాయాన్ని మన ఛానల్లో కామెంట్ రూపంలో చెప్తే అది నలుగురు గ్రహించి కొంతమంది మారిన సార్. మీ దగ్గర ఏమైనా సమస్య ఉన్నా, మీరు ఏమైనా మార్పు కోరుకుంటున్నా, ఏదైనా ఉన్నట్టే మా ఛానల్కి సంప్రదించండి. మేము అక్కడ తీసుకొస్తాం, దాన్ని వెలుగులోకి తీసుకొస్తాం. ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్యని ఏవైతే సంబంధిత అధికారులు ఎవరో వాళ్ళని ప్రశ్నించి వాళ్ళకి సమస్య నుంచి సాల్వ్ అయ్యే ప్రయత్నం చేస్తాం. దీన్ని గమనించి మీరు మన ఛానల్కు ఏ అభిప్రాయాన్ని మాకు ఒక కామెంట్ రూపంలో చెప్పండి. మీకు కంపల్సరీ మీరు స్పందిస్తాం. మీరు ఒక పెట్టే ప్రతి ఒక్క కామెంట్ మేము మా షాడో మీడియా చూస్తుంది, దానికి మళ్ళీ రిప్లై కూడా మేము ఇస్తాం అని కోరుకుంటున్నాం. నమస్తే.